నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి అన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరంతో కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల చేత సుమారు 800 మందికి వైద్యాన్ని అందించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో గుండెకు, ఎముకలకు, కంటికి, షుగర్, బీపీ తదితర వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు హాజరై రోగులకు మెరుగైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి మాట్లాడుతూ, నేటి సమాజంలో అనేక మంది నాణ్యమైన వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్ళలేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని, దానిని రూపుమాపేందుకే తమ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యంతో పాటు విద్యను కూడా ఉచితంగా అందించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ విభాగానికి చెందిన డాక్టర్ ఎం ఫణి, రమణభూషణ్, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి సూర్యప్రకాష్ నాయుడు, గైనకాలజిస్ట్ డాక్టర్ బి విజయదుర్గాదేవి, కార్డియాలజిస్ట్ డాక్టర్ బి సురేశ్వర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె లక్ష్మి వైద్య సేవలు అందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము కాకినాడ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ నుంచి వైద్య బృందము ఇక్కడ ఐపోలవరం మండలం కొమరగిరి ప్రాంత వారికి వైద్య క్యాంపు కోసం వచ్చాము. ఇక్కడ మాకు మేడం అయిన రేవతి గారు నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సదుపాయము గ్రామ ప్రజలకు ఇచ్చారు. మేము ఎంతో సంతోషించాము. మేము కూడా ఇలాంటి క్యాంపులు రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇలా ప్రజలకి, ఎస్పెషల్లీ నీడీ పీపుల్, ఎవరైతే దూరము వైద్య సదుపాయం అందుకోలేరో, కాస్ట్లీ కార్పొరేట్ వైద్యం అందుకోలేరో అలాంటి వారికి ఇలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వర్తించటం మా వంతు బాధ్యతగా మేము అటెండ్ అయ్యి కావలసిన వైద్య పరీక్షలు చేయటం, దానికి తగ్గ కొన్ని మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎవరైనా ఈ క్యాంపులో చేయలేని కొన్ని వైద్యాలకి ఉచితంగా మేము మా పరిధిలో అక్కడ ఆరోగ్యశ్రీలో ఉంచి చేయటం కూడా జరుగుతుందని ప్రజలకి కొంతమందికి మేము వాళ్ళకి రెఫరెన్స్ ఇచ్చాము. ఈ సదుపాయాన్ని అందరూ సరిగ్గా వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా ట్రస్ట్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాము. నమస్కారం, నా పేరు రేవతి. నవభారత్ రూరల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము మెడికల్ క్యాంప్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఐపోలవరం మండలం కొమరగిరిలో రామారావుపేట దగ్గర చర్చిలో పెట్టడం జరిగింది. ఇక్కడికి కాకినాడ నుంచి ఇది ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళు గైనకాలజిస్ట్, ఆప్థమాలజీ ఇంకా అన్ని సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళు వంతుగా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ లేనిదానికి వాళ్ళ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మా హాస్పిటల్ ద్వారా చేస్తామని వాళ్ళు చెప్పారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని, ఇంకా ఇక్కడ చూసి ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికి ఇక్కడ ఒక 500 నుంచి 800 రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ వచ్చి చూపించుకొని మంచిగా మెడిసిన్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా వచ్చి టైంకి వచ్చి చూసి రావడం అంతా బాగానే జరిగింది. ఇంకా ఇలాంటి పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేయాలని మా ట్రస్ట్ తరపున మేము కోరుకుంటున్నాం.
అలాగే ఇంకా మీరందరూ మాకు సహకరించి ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా పెద్దలు కానీ అందరూ సహకరించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని మా ట్రస్ట్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ కాన్సెన్సీలో విద్యార్థులను కానీ యువకులను కానీ వికలాంగులకి కానీ ఇలా అందరికీ సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మీరు సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.